టీమిండియా స్టార్ ఆల్రౌండర్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గత కొన్ని రోజులుగా తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఒకవైపు కెప్టెన్సీ కష్టాలు, మరోవైపు వరుస ఓటములు. ఇక ఇవన్నీ చాలవన్నట్టుగా ప్రేక్షకుల విమర్శలు. ఇవన్నీ కలిసి పాండ్యాను మానసికంగా కుంగదీస్తున్నాయి. దీంతో అతడు కెప్టెన్గా సఫలం కాలేకపోతున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్. అతడు ఈ ఐపీఎల్ సీజన్లో అనుసరించే వ్యూహాలపై కైఫ్ మండిపడ్డాడు. పాండ్యాకు బుర్ర పనిచేయడం లేదంటూ హాట్ కామెంట్స్ చేశాడు. హార్దిక్ పాండ్యా ఈ ఐపీఎల్ సీజన్లో కెప్టెన్గా, బ్యాటర్గా, బౌలర్గా అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమవుతూ వస్తున్నాడు. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో బ్యాటింగ్లో 24 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో వేగంగా 46 పరుగులు చేసినప్పటికీ దాన్ని భారీ స్కోరుగా మలిచి టీముకు విజయాన్ని అందించలేకపోయాడు. ఇక కెప్టెన్గా ఈ మ్యాచ్లో పాండ్యా దారుణంగా విఫలమయ్యాడని మండిపడ్డాడు టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్. అతడికి బుర్ర పనిచేయడం లేదని మండిపడ్డాడు. ఈ సీజన్లో హార్దిక్ పాండ్యా మైండ్ అస్సలు పనిచేయట్లేదు. అతడు ఏం చేస్తున్నాడో అతడికే తెలియటం లేదు. కొన్నిసార్లు ఓపెనింగ్ బౌలింగ్ చేస్తాడు, మరికొన్నిసార్లు 5వ ఓవర్ వేయడానికి వస్తాడు. నాకు తెలిసి పాండ్యా ఎలాంటి ప్లాన్స్ లేకుండానే కెప్టెన్సీ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇది అత్యంత దారుణం. పాండ్యా తన తీరు మార్చుకోకపోతే చాలా కష్టమని విమర్శించి హెచ్చరించాడు మహ్మద్ కైఫ్.